UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఒక ప్యాషన్గా అనుకోవచ్చు లేదని అనుకోవచ్చు. మెయిన్ ఏంటంటే అన్ని ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అయిపోయినాయి బాగా ఎక్కువ. ఆ మోజులో కొంతమంది యంగ్ హీరోలు కూడా చాలామంది ఇది పాన్ ఇండియా సినిమా చేయాలని చెప్పేసి దర్శకులతో ఆ టైప్ కథలు మనం రెడీ చేయించుకోవడం, తర్వాత ప్రొడ్యూసర్ ప్రెషర్ వాళ్ళు చేయడం, చివరికి రిలీజ్ టైంకి వచ్చేటప్పటికి అది పాన్ ఇండియా సినిమాగా కాకుండా ఓన్లీ సౌత్ ఇండియా సినిమాలో రెండు తెలుగు తమిళ ఇట్లా చేయడం ఆగిపోవడం, రియల్గా అనుకున్నది మళ్ళీ ఇలా మారటం, ఇట్లా ఎక్కువ సంఘటనలు జరుగుతాయి. మనం చూస్తూనే ఉన్నాం దాని గురించి. అంటే అసలు పాన్ ఇండియా అని అనుకున్నవాడు ఒక డాష్ వాడు. పాన్ ఇండియా సినిమా తీస్తున్నానని చెప్తే వాడు డాష్ నా ఉద్దేశంలో. ఎందుకంటే నేను పుట్టక ముందు నుంచి సినిమాలన్నీ అన్ని భాషలో తీశారు. నా చిన్నప్పుడు భానుమతి గారు 3 భాషలో డైరెక్ట్ చేశారు ఒకేసారి. చండీరాణి అనుకుంటా, హిందీ, తెలుగు, తమిళ్ డైరెక్ట్ చేసి మొత్తం నీకు ఉండాలి, నా దగ్గర ఇస్తాను నేను. భారతదేశం అంతా అఖండ భారతదేశంలో రిలీజ్ అవుతున్నాం చిత్రం అని చెప్పి ఆ రోజుల్లో 52, 54 ఎప్పుడో ప్రాంతంలో. అంటే అది పాన్ ఇండియా అనే అర్థం. పాన్ ఇండియానేగా. పాతాళ పేరు హిందీలో ఎన్టీ రామారావు చేశారు. అవును అవును అవును. ఎన్ని సినిమాలు, తమిళ్లో సినిమాలు ఎన్ని ఉన్నాయి, తెలుగులో సినిమాలు ఎన్ని ఉన్నాయి, రోజా ఏంటి, బొంబాయి ఏంటి, ప్రేమికుడు ఏంటి, ఇవన్నీ సినిమాలు వచ్చేసినాయి కదా, సూపర్ టూపర్గా చేసినాయి. అయితే అప్పుడు లేని పాన్ ఇండియా ఇవాళ కొత్తగా ఎందుకు వచ్చింది? ఊరికే మాట మారింది కాబట్టి మారుస్తున్నాం మనం అంతే. ఒకటి. రెండో పాయింట్, ఇప్పుడు నేను చెప్పిన సినిమాలన్నీ ప్లస్ ఇప్పుడు ఆడిన సినిమాలు, పాన్ ఇండియా అనేది ఎప్పుడు వచ్చింది? బాహుబలి తర్వాత KGF, RRR కదా. ఈ 3 సినిమాలు అంతకుముందు సినిమాలు. కానీ ఇది ఏదైనా పాన్ ఇండియా కోసం తీసిన సినిమాలు ఎట్లాగో నాకు చెప్పండి. వాళ్ళు తెలుగు కథలే తీశారు. వాళ్ళు ఈ 3 సినిమాలు తెలుగు కథలే తీశారు. 1000 కోట్లు వచ్చినాయి. దంగల్ అని ఒక సినిమా వచ్చింది, వాళ్ళు వాళ్ళ ఊరు కథ తీశారు. ఊరు కథ, విలేజ్లో కథ తీశారు. అది వీటితో పాటు చేసింది. అది కానీ ఈ 3 సినిమాలు కానీ, కాంతారా వాళ్ళ ఊరు కథ తీశారు, అది 300 కోట్లు చేశారు. ఏమంటే KGF వాళ్ళ ఊరు కథ తీశారు, అది 2 KGFలు ఇరగబాదేసినాయి. బాహుబలి నా చిన్నప్పుడు విట్లాచారి గారి సినిమా అనేది, అది 1000 కోట్లు చేసింది. 2 సినిమాలు 2,000 కోట్లు చేసింది, 2 సినిమాలు చేసినాయి. సో వాళ్ళు ఎవరు చేయలే. ఇప్పుడు వచ్చిన మీరు సోకాళ్ళ తర్వాత పాన్ ఇండియాకి అనుకుందాం కొంచెంసేపు. మొన్న పిల్లడు నిఖిల్ సినిమా ఒకటి వచ్చింది, స్పై కాదు, దానికి ముందు కార్తికేయ 2 అతను తెలుగు సినిమా తీసుకున్నాడు, అది హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తే అది హిందీలో కూడా హిట్ అయింది, పెద్ద హిట్ అయింది. నేను చెప్పొచ్చేది ఏంటంటే, నీ భాషని నమ్ముకుని నీ కథ నువ్వు సినిమా తీయి. మన సినిమా అనేది అందరికీ నచ్చేదే. మనం రీమేక్లు ఎందుకు చేస్తున్నాం? చాలా సినిమాలు మనకు అన్ని భాషలో రీమేక్ అయిన సినిమాలు ఉన్నాయి, మన తెలుగు సినిమాలు. అంటే పాన్ ఇండియాలేగా. కథ కావాలి, కథ పాన్ ఇండియా ఉండాలి, కథలో ఆర్టిస్టులు కాదు. ఇక్కడ ఏంటంటే హంగులతో పాన్ ఇండియా అంటున్నారు. నువ్వు కథ సినిమా తీస్తే ఆ కథ ఆటోమేటిక్గా పాన్ ఇండియా అవుతుంది. ఇప్పుడు పుష్ప 2 కూడా వస్తుంది. పుష్ప ఉంది, మన ఇందాక చెప్పిన దాంట్లో పుష్ప ఉంది. 2 లేదు, పుష్ప ఇక్కడ కథేగా తీసుకున్నాడు ఆయన. దాంట్లో ఏముంది? ఎర్రచందనం, నీ సూపే బంగారం అంటే మరి వాళ్ళు కూడా చూస్తారు. ఊ అంటావు హిందీ సాంగ్, అది తమిళ సాంగ్, అన్ని భాషల్లో హిట్ అవ్వాలా. సో మనం అన్నీ ఏదో రాంగ్ నోషన్లో బతికేస్తూ ఉంటాం మనం. ఎవడో పాన్ ఇండియా అని పెట్టాడు. ఇప్పుడు అతను రాజమౌళి ఒక మంచి మార్కెటింగ్ ఆయన రకరకాల పేర్లు పెడతాడు. ఆయన పెట్టిన పేర్ల పులిని చూసి నక్క వాదెట్టుకున్నట్టు మనం వెళ్ళిపోయి మనం చేసుకుని, ఏమండి ఏ సినిమా చెప్పండి హిందీలో ఎక్సెప్ట్ సాహో, ఏ సినిమా హిందీలో పే చేసింది చెప్పండి? మనం పాన్ ఇండియా అని చెప్తున్న సినిమాల్లో మన దగ్గర పాన్ ఇండియా అనకుండా ఉన్న సినిమాలన్నీ హిట్ అయినాయి. ఇప్పుడు కాంతారా రిలీజ్ చేసిన 2 వారాలు గ్యాప్ ఇచ్చి అన్ని భాషలో రిలీజ్ చేస్తే మళ్ళీ సూపర్ హిట్ అవ్వాలా? అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు నీ రీజనల్ సినిమా నువ్వు తీసుకునేటప్పుడు బాగా తీసుకో. కొంచెం ఏం బయట ఎంత వస్తుందేమో అనుకో, 2 కోట్లు ఎక్కువైతే అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా రిలీజ్ అయ్యి నీకు కంటెంట్ బాగుంటే అవుతుంది. ఆయన చార్లీ అని తీశాడు, చిన్న సినిమా, కుక్క మీద సినిమా, అది కూడా పాన్ ఇండియా వచ్చిందిగా. ఎందుకు రావు సినిమాలు?
ఇందాక చెప్పిన కార్తికేయ 2 అతనికి మా 12-13 కోట్లు ఇక్కడ తీసుకున్నారు, అది 100 కోట్లు చేసిందిగా. మరి ఇంకేంటి పాన్ ఇండియా? ఈ తొక్కలో పాన్ ఇండియా అని ఎందుకు మనం మోసం చేసుకుని దాన్ని ఖర్చు పెట్టుకుని రూపాయి తీసుకునే వాడికి 2 రూపాయలు 10 రూపాయలు మనం రెమ్యునరేషన్ ఇచ్చి పాన్ ఇండియా కాబట్టి మనం 10 రూపాయలు రెమ్యునరేషన్ ఏమన్నా ఎక్స్ట్రా తీస్తున్నావా? నేను ఇందాక చెప్పిన చండీరాణి 3 భాషల్లో తీశారు. పూర్వకాలం సినిమాలు మీరు మైండ్ ఇట్ అన్ని భాషల్లో తీసేవారు, వీలైతే 3 భాషలకి 3-3 నటులను కూడా మార్చేవారు సైమల్టేనియస్ షూటింగ్ చేస్తూ. తెలుగుకి వీళ్ళు, హిందీకి వాళ్ళు, తమిళకి వీళ్ళు అని చెప్పి మెయిన్ లీడ్స్ కూడా హీరో హీరోయిన్లు కాకుండా మిగిలిన వాళ్ళందరూ మార్చారు సపోర్టింగ్. జరుగుతున్నాయి కదా కొన్ని చాలా తక్కువ అది పారాడబ్బింగ్ లాగా చేస్తున్నారు. అది కాదు, సినిమా షూటింగ్ అప్పుడే నా షార్ట్ తీసి మళ్ళీ మీ షార్ట్ తీస్తారు, అట్లా తీసినవి ఉన్నాయి సార్. తీసేవారు సినిమాను. అది పాన్ ఇండియా అంటే ఒక రకంగా. ఇదేం పాన్ ఇండియా అండి? ఇది మోసం, ఒకరినొకరు మోసం చేసుకోవడం, మనం మోసం చేసుకోవటం. ఎవరిని మోసం చేయట్లేదు, మనం మోసపోతున్నాం. మనం మోసం చేసుకుని మనం మోసపోతున్నాం.